వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజెస్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు దేనికో చాలా వేగంగా పరుగులు పెడుతున్నారంటండి. ఎస్, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయాలి అని చెప్పి డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారంటే కొంతమంది. బట్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు లైఫ్లో ముందుకెళ్ళకుండా వాళ్ళు ఆపలేకపోతున్నారండి. డబ్బులు ఇచ్చి ఏ రకంగా కూడా ఆపలేకపోతున్నారు. మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయాలి అన్న విషయమే మిస్సింగ్ వాళ్ళ లైఫ్లో. ఏ రకంగా కూడా ఏం చేయలేకపోతున్నారండి. డబ్బులు పోగొట్టుకున్నారంట. ఎవరైతే మీ మీద డార్క్ ఎనర్జీస్ చేశారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారంట. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి తలకిందులుగా ఉంది. ఎస్, పాస్ట్ పర్సన్స్ అందరూనండి. 0101 న్యూ బిగినింగ్. ఏదో ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకుని మీకు వస్తున్న డబ్బుల్ని రానివ్వకుండా చేయాలి అని అనుకుంటున్నారంటండి. మీకు డివైన్ ప్రొటెక్షన్ లేకుండా చేయాలి అని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళకి. ఎలాగైనా వాళ్ళకి డివైన్ మీద అపనమ్మకం వచ్చేలా చేయమని. కానీ అది జరగదండి. ఏంజల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారండి ఆల్ ద టైం. 4 సైడ్స్ నుంచి మీకు హెవీ ప్రొటెక్షన్ ఉంది. వాళ్ళు ఏ రకంగా వాళ్ళు చేసే డార్క్ ఎనర్జీస్ మిమ్మల్ని ఏమీ చేయలేవండి. ఓకేనా ఏంజల్స్? ఇంకా చెప్పండి, మన కలెక్టివ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? మీకు లైఫ్ సెక్యూరిటీ వచ్చేసింది. లైఫ్ అంటే లైఫ్లో ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా, సో అది వచ్చేసింది. ఇంకా మీరు లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే అని చెప్పి ఒక కపుల్ అనుకుంటున్నారంట. మీ లైఫ్లో హోమ్ పర్సన్ కూడా అనుకుంటున్నారండి. మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదు, ఎలాగన్నా సరే ఇలాగ వదిలేస్తే ఇంకా సెటిల్ అయిపోతారు లైఫ్లో, మీకు లైఫ్ సెక్యూరిటీ వచ్చేసింది, ఇంకా అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నారంట. ఎలాగన్నా సరే ఒంటరిగా ఉన్నప్పుడు ఇబ్బంది పడదామని చెప్పి ఆలోచిస్తున్నారంటండి. ఈ విధంగా మీరు నిద్రపోతున్నప్పుడు అలాగా ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారంట. వాళ్ళు చాలా జలస్తో ఉన్నారండి మీరంటే. ఎప్పుడు ట్రావెల్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారంటండి. గుంపుగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని. 0101 మీరే తప్పు చేశారు అని చెప్పి మిమ్మల్ని అనవసరంగా నిందించడానికి ప్రయత్నిస్తున్నారంట. ఆ ప్రయత్నంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి తప్పించేద్దామని అనుకుంటున్నారంటండి. తగలపెట్టేద్దాం అనుకుంటున్నారంట. ఎస్, బట్ మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీరు చేస్తున్న పనిలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేస్తున్నారు. అందుకని చెప్పి ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏంటి అంటే ఎలాగన్నా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి మీరు పాడేసిన చెత్త అది తీసుకెళ్ళి డార్క్ ఎనర్జీస్ చేసుకుంటూ కూర్చున్నారంటండి. ఎలాగన్నా మిమ్మల్ని జైలుకి పంపించాలి, ఏదో ఒక రకంగా తిట్టారనో ములిగారనో ఏదో ఒకటి చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి. గ్రాండ్ పేరెంట్స్ ప్లాన్ చేస్తున్నారంట నైబర్స్తో కలిసి. గ్రాండ్ పేరెంట్స్ అండి మిమ్మల్ని గతంలో ఉంచేయాలి అని అనుకుంటున్నారంట. మీరు డబ్బుల కోసం వెనక్కి తిరిగి చూసేలాగా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. ఏదో రకంగా డబ్బులు తీసుకొని మీ దగ్గర ఎగ్గొట్టేయడము, డబ్బులు తీసుకొని వేరే ఫేక్ రిజిస్ట్రేషన్ లాంటివి చేయడము, డబ్బులు ఇచ్చి అక్కడ పెండింగ్ పెట్టడము, ఇలాంటివి చేస్తున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అండి. ప్రతిదీ మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ పక్కా ఖచ్చితంగా 3 పువ్వులు 6 కాయల్లాగే ఉంటుంది. మీరు ఏ బిజినెస్ చేసినా, ఏ పని చేసినా, ఏ జాబ్ చేసినా, ఏం నేర్చుకున్నా సరే. సో దారులు అనేవి చాలా క్లియర్గా ఉన్నాయండి. చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. మిమ్మల్ని ఎవ్వరూ కూడా పంపించలేరండి. ఈ లైఫ్ టైంలో మీరు ఏదైతే పర్పస్తో పుట్టారో ఖచ్చితంగా చేసి తీరుతారు. అడ్వెంచర్స్, సాహసాలు చేసి తీరుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏం మిస్సింగ్ ఏంజిల్? ఎవరికి మిస్సింగ్? ఎలాగన్నా సరే మీకు ఒక సపోర్ట్, మీ ఫ్యామిలీలు మీకు లేకుండా చేయాలి, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయాలి, మీరు చేస్తున్న పనిలోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు పని చేసుకోకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. బట్ వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారండి. క్లియర్గా ఏమీ చేయలేకపోతున్నారు. క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారంట, బట్ ఏమీ చేయలేకపోతున్నారు. చేయడానికి డివైన్ పర్మిషన్ లేదండి. మీ హోమ్ పర్సన్ మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. మీరు ఏదైతే మనీ సాధించాలనుకున్నారో ఖచ్చితంగా సాధించి తీరుతారు. అందులో ఎవ్వరు కూడా కట్ చేయలేరండి. దానిని ఎవ్వరు కూడా తప్పించలేరండి. త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందంటే, ఒక ఆఫర్ వస్తుందంటండి.
అండ్ చాలా అవకాశాలు ఉన్నాయండి మీరు లైఫ్ పాత్ని చేరుకోవడానికి అండ్ మీరు అనుకున్న విషెస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీ లైఫ్లో చాలా అంటే చాలా పాత్స్ ఉన్నాయి. ఓకేనా, మిమ్మల్ని ఎవ్వరు కూడా ఈ ప్రాసెస్లో బ్లేమ్ చేయలేరు. మీరే ఏదో తప్పు చేశారని వాళ్ళు క్రియేట్ చేసి స్క్రిప్ట్ వేసి మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఓకేనా, వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసేది మిమ్మల్ని గతంలో ఉంచడానికంటండి. ఏదో రకంగా గతంలో ఉంచేయాలి, ముందుకు వెళ్ళకుండా గతంలో ఏదో అయిపోయింది అనే భ్రమలో ఉంచేయాలి. అండ్ మీకు ఎప్పుడైతే ఉపయోగపడతాయో వాళ్ళు మంచి వాళ్ళుగా మాట్లాడుతూ మీకు ఎప్పుడైతే మంచి పని మీరు చేస్తారో పలానా చెప్తారు కదా, మీరు అస్తమాటలో ఏదైనా మాట్లాడుతుంటే ఇలా అని, అప్పుడు మీ మైండ్ని డైవర్ట్ చేసి మీకు ప్రాఫిట్ వచ్చే సైడ్ కాకుండా వేరే సైడ్ దారి మళ్లించాలి అని చెప్పి అనుకుంటున్నారంటే అలాంటి ఎవరికి కూడా అవకాశాలు ఇవ్వద్దండి. 1-2 సార్లు మీరు చేస్తున్న పని మీరు మంచిదా కాదా మీరే ఆలోచించుకోండి. ఓకేనా. ఎస్, అసలు కంపేర్ చేసుకోవడానికి అవసరమే లేదండి. మీరైతే కంపేర్ చేసుకోరు అండ్ వాళ్ళు మీతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు, అంతకన్నా లేదు. సో సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఓకేనా, అండ్ వాళ్ళ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని బద్దకస్తులు చేయలేవండి. ఏ రకంగా కూడా బద్దకస్తులు చేయలేవు. వాళ్ళు బద్దకస్తులు చేయాలి అని చెప్పి చేస్తున్నారంట బ్యాక్గ్రౌండ్లో. అంటే డైరెక్ట్గా మనల్ని ఏం చేయలేకపోతున్నారు కాబట్టి బద్ధకం వచ్చేలా చేస్తే మనం పనులు చేసుకోం కదా, సో లేజీగా ఉంటాం, అలా డేస్ కలిసిపోతాయి తర్వాత అని అనుకుంటున్నారంట. అవేమీ కుదరవండి. ఓకేనా, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, అదే యాక్టివ్నెస్తో ఉండండి. మీ డ్రీమ్స్ ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో నోట్ చేసుకోండి. ఆ డ్రీమ్స్ని రీచ్ అవ్వడానికి ఏ పాత్రలో వెళ్ళాలి, ఏం నేర్చుకుంటే మీరు చేయగలరు అనే దాని మీద వర్క్ ఆన్ చేయండి. సెలబ్రేషన్ పక్కా అండి మీ లైఫ్లో. మీ యొక్క లైఫ్ని ఒక మీరు 10 మందికి చెప్పే ఒక స్టేజ్లో ఉన్నారు ప్రజెంట్. ఓకే, మీరు ఎప్పుడు కూడా అలోన్ కాదు, డివైన్ మీకు తోడుగా ఉందని చెప్తున్నారండి. ఓకేనా, త్వరలోనే మీకు మనీ వస్తున్నాయంట. డబుల్ కన్ఫర్మేషన్ అండి. జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. మీరు అలా ఫ్లోలో లైఫ్లో వెళ్ళిపోతూ ఉండండి, ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. ఓకేనా, మీకు ఎప్పుడు ఏ మెసేజ్ ఇవ్వాలి, ఏ గైడెన్స్ ఇవ్వాలి, ఏ పాత్రలో నడిపించాలి అనేది డివైన్ చూసుకుంటారు. అండ్ మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని టువర్డ్స్ ద డ్రీమ్స్ మీరు దాన్ని రీచ్ అవ్వడానికి ఏ దారిలో వెళ్తే తొందరగా రీచ్ అవుతారు అనేది అనలైజ్ చేసుకోండి. మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసి, మీ చుట్టూ ఉన్న వసతులను బేస్ చేసుకొని. ఓకేనా, ఇప్పుడంటే మల్టిపుల్ అండి, అన్లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి అన్ని రకాలుగా. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏది ఇంపార్టెంట్ అనేది లిస్ట్ అవుట్ చేసుకోండి. అన్నెసెసరీ థింగ్స్ అన్ని ఏదైతే అవసరం లేదనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టేయండి. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.